శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అలాగే భగవత్పాద సంజ్ఞకాయ నమః అంటున్నారు. ఇది చాలా గంభీరమైనటువంటి నామం. సర్వసాధారణంగా ఏం చేస్తారంటే పాదులు అని వాడతారు. ఎవరిదైనా పేరు చివర అంటే ఎవరికి పడితే వాళ్ళకి వాడకూడదు. అది పరమ గౌరవనీయులు అంటే పేరు చివర పాదులు అని పెడతారు. గౌడపాదులు అంటారు. గౌడపాదాచార్యుల వారు గౌడపాదులు అంటే పాదులు అంటే అర్థం ఏమిటంటే ఆ పాదములు ఉన్నాయే అవి మనం ఆశ్రయించవలసినటువంటి పాదములు. ఆ పాదములు తప్పకుండా పట్టుకుని తీరాలి. అంతటి మహాపురుషులు అంటే అప్పుడు పాదులు అన్న మాటని అన్వయం చేస్తారు. అందుకే మీరు చూడండి, ఒక్క ఇద్దరికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ పాదులు అన్న మాటనే అన్వయం చేసి మాట్లాడతారు. శంకరాచార్యుల వారికి స్వయంగా పరమాచార్య స్థానం గౌడపాదాచార్యుల వారు అయినా గౌడపాదాచార్య అంటారు అంతే. కానీ ఒక్క శంకరులకి శంకరుల గురువుగారైనటువంటి గోవిందుల వారికి వీళ్ళిద్దరికీ మాత్రం భగవత్పాద అంటారు. శంకర భగవత్పాద, గోవింద భగవత్పాద, గౌడ భగవత్పాద అనరు. గౌడ భగవత్పాద అన్న మాట లేదు అన్వయంలో. ఒక్క గోవింద భగవత్పాద, శంకర భగవత్పాద. ఎందుకు ఆ మాట అనాలి అంటే అవి సాక్షాత్ భగవంతుని యొక్క పాదములే. ఎవరు శంకరాచార్యుల వారు? సాక్షాత్తుగా శంకరాచార్యుల వారు శివుడే. గురువుగారి పాదాలు దేనికి పట్టుకుంటారు? భగవంతుణ్ణి చేరడానికి పట్టుకుంటారు. శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటే భగవంతుడే చేరినట్టు. ఎందుకని? భగవంతుడే గురువుగా ఉన్నాడు. సాధారణంగా లోకంలో ఏం చెప్తారంటే నీ కంటి చేత చూడడానికి వీలు కానటువంటి గురుతత్వమే ఒక రూపంతో కళ్ళ ముందు కరచరణాదులతో ప్రకాశించి గురువుగా తిరుగుతోంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. కానీ అటువంటి గురువు భగవంతుడన్నది సాధారణ సిద్ధాంతం. కానీ స్వయంగా అవతార పురుషులై భగవంతుడే గురువుగా వచ్చి అక్కడ నిలబడితే భగవత్పాదులు. అందుకని శంకరుల విషయంలో ఏం చేస్తారంటే శంకర భగవత్పాద అంటారు. మరి గోవింద భగవత్పాద అని ఎందుకంటారు? శంకరాచార్యుల వారు కూడా రోజు ఎవరిని స్మరిస్తారు? గురువుగారిని స్మరిస్తారు. ఎందుకంటే మరి నరుడిగా సన్యాసిగా తిరుగుతున్నప్పుడు ఆశ్రమ ధర్మంలో ఎవరి పాదాలు స్మరించగానే శంకరాచార్యుల వారు నేల మీద పడి నమస్కారం చేస్తారు.
ఎవరి పేరు చెప్పగానే సత్యదండాన్ని ఉంచి నమస్కరించి తల తాటిస్తారు పాదుకలకి? వాళ్ళ గురువుగారికి. అప్పుడు ఈయన భగవత్పాద, ఆయన కేవలం గోవిందపాదులు అని ఎలా అంటారు మీరు? అలా అనడానికి కుదరదు. ఎందుకంటే శంకరాచార్యులు వారికి పైన గురువుగా ఉన్నారు దీక్షనిచ్చి. పైగా శంకరుడు అవతార పురుషులని మొట్టమొదటే కనిపెట్టింది ఎవరు? గోవింద భగవత్పాదులు. అందుకు కదా పేరు మార్చలేదు. సన్యాసనామం యోగ పట్టా ఇచ్చేప్పుడు పేరు మార్చాలి. మార్చకుండా శంకరం లోకశంకరం, శివుడు శంభుమూర్తి శుభములను పంచడానికి వచ్చాడు, సుఖములను. ఆయన పేరు మార్చడానికి నేనెవరిని అని శంకర అని ఉంచేశారు. ఉంచేసినప్పుడు ఎవరు భగవత్పాదులని మీరంటున్నారో ఆయన నాకు ఈయన భగవంతుడని నమస్కారం చేస్తుంటే ఆయనకి భగవత్ శబ్దం తీయడానికి మన అధికారం ఏమిటి? అది అగౌరవం. అందుకు తీయడానికి వీల్లేదు. అందుకని వాళ్ళిద్దరికీ భగవత్పాద ఉండిపోతుంది పేర్లల్లో. ఆ పైకెడితే మళ్ళీ గౌడపాదుల వారి దగ్గరికి లేదు. గౌడపాదులు, గౌడపాదాచార్య, ఒక్క శంకర భగవత్పాద, గోవింద భగవత్పాద అంతే. శంకరాచార్యులు వారు ఏదైనా చెప్పవలసి వచ్చిందనుకోండి గురువుగారి గురించి, విశేషం ఏంటో తెలుసా? పాద శబ్దం తనకి తీసేస్తారు. తన పాదములు పట్టుకోవాలన్న మాట ఎలా వస్తుంది? గురువుగారి పాదాలు పట్టుకోవాలంతే. అందుకని అప్పుడు చెప్పవలసి వస్తే పుష్పిక అంటారు. అంటే ఏదైనా పూర్తి చేసేటప్పుడు చెప్పిన మాటలు ఏమి ఉన్నాయో దాన్ని పుష్పిక అని పిలుస్తారు. ఆ పుష్పిక చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే, గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క పాదములను శంకర భగవంతుడు పట్టుకున్నాడు అంతే. శంకర భగవంతుడు అన్న మాట ఎందుకు పట్టుకుంటారు అంటే, ఆ భ గ వన్ అన్న దాంట్లో 6 గుణములు మీ అనుగ్రహము చేత పొందినవాడు పట్టుకున్నాడు అని సంకేతం. అంటే ఎంత మర్యాద, ఎంత గౌరవం చూడండి అసలు. అంత గౌరవం శంకరాచార్యులు వారు ఇస్తే తీసేయడానికి మనం ఎవరో? శంకరులకైతే మేము భగవత్ శబ్దం వేస్తామండి, గోవింద భగవత్పాదులకి వెయ్యము అంటే అంతకన్నా సాహసం ఉంటుందా? వెనక శంకరులు అంగీకరిస్తారా అది? అందుకని భగవత్ సన్నికాయ నమః 2. అందులో బాగా గమనించవలసినటువంటి విషయం ఒకటి మీరు పరిశీలిస్తే మీకు ఒకటి కనిపిస్తుంది. అసలు ఒక గురువు ఎలా వస్తాడు అనుగ్రహించడానికి అంటే, మన యొక్క భావన తీవ్రతని చూస్తాడు పరమేశ్వరుడు. ఏదైనా బోధ చెయ్యాలంటే 2 ఉండాలా? ఏదైనా చెప్పాలి అనిపించింది అనుకోండి, చెప్పాలి అనిపిస్తే ఎదురుగుండా కూర్చోపెట్టుకుని చెప్పాలనుకోండి. కూర్చోపెట్టుకుని చెప్పాలి అంటే అనుగ్రహం. లేకపోతే ఆయన ఎందుకు చెప్పాలి అసలు? కరుణ, దయ. ఆ దయని వర్షించేటప్పుడు సాక్షాత్ అమ్మవారు గురువుగా కూర్చుని నేర్పుతుంది విషయాన్ని. ఒక్కొక్కసారి గురువు తన సంకల్పం చేత శిష్యుడికి అన్నీ వచ్చేయాలని సంకల్పం చేసేస్తాడు. అది ఉంటుంది విచిత్రం. ఎందుకంటే ఆదిశేషుడు పతంజలిగా వచ్చాడు. ఆయన మహాభాష్యం నేర్పాలనుకున్నాడు వ్యాకరణానికి. మహాభాష్యం నేర్పుదామని ఒక్క శిష్యుడిని చేస్తే భారతదేశం అంతా ఎప్పటికీ ప్రచారం చేస్తాడు. 1000 మంది శిష్యులకి నేర్పుదాం అనుకున్నాడు. 1000 మందిని కూర్చోబెట్టుకుని మహాభాష్యం చెప్పడం అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి అది ఆ పాఠం చెప్పేస్తూ ఉండాలి. 1000 మందికి చెప్పేస్తే అలా చెప్పాలంటే వీళ్ళు కనిపెట్టేస్తారు నేను ఆదిశేషుడి అవతారం పతంజలిని అని చెప్పి ఆయన ఏం చేశాడంటే మధ్యలో ఒక పెద్ద తెర కట్టాడు. ఎవ్వరూ పొరపాటున కూడా చూడకూడదు, అటువైపు కూర్చుని పాఠం వినాలి అని నియమం పెట్టారు. నియమం పెట్టి ఆయన పాఠం చెప్తుండేవారు. అందులో ఎవరో ఉంటాడుగా, మరి 1000 మందికి పాఠం ఎలా చెప్తున్నారా గురువుగారు అని అనుమానం వచ్చింది. వాడు ఏం చేశాడంటే, గురువుగారు ఎలా చెప్తున్నారని అనుమానం వస్తే వాడు ఏం చేయాలి? మెల్లిగా తెర తీసి చూసేయాలి. వాడికి పాఠం వినడం కన్నా ఈ ఉత్కంఠ ఎక్కువైపోతుంది. 1000 మందిలో ఆయన ఒకడు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకి ఏమిటంటే అంత బుద్ధి ప్రజ్ఞ లేదు. అందున అది వ్యాకరణం. ఆ వ్యాకరణం వినడం అంటే ఎంతో బుద్ధి పెట్టి వినాలి. అదే కథ ఏమన్నా సూత్రాలు అవి ఎంతో బుద్ధి పెట్టి వినాలి. ఆయనకి పాపం కొంచెం మందబుద్ధి. ఆయన ఇది
తలకాయ పోటు వచ్చేస్తోంది, గురువుగారు ఎలాగో తెరవతల కూర్చున్నారు కదా, ఆయన ఏదో పాఠం చెప్తుంటారు, కాసేపు అలా బయటికి పోయేద్దామని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. గురువుగారు ఏం చెప్పారంటే, ఒరే నేను తెర వెనక ఉన్నానని ఎవరైనా వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడు అయిపోతాడన్నారు. అయినా ఆయన పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అన్నారు కానీ గురువుగారి దయామూర్తి అలా బ్రహ్మరాక్షసుని చేసేస్తారా ఏమిటి అని వెళ్ళిపోయాడు పాపం ఆయన. ఇంకొక ఆయన 1000 మందికి పాఠం ఎలా చెప్తున్నారని అనుమానం ఉన్నవాడు ఏం చేశాడంటే, ఆ అవతల వ్యక్తి వెళ్ళిపోగానే ఓ శిష్యుడు ఈయన తెర తీసి చూశాడు. ఆయన ఆదిశేషుడు. ఆ 1000 ముఖాల్లోంచి వచ్చిన తేజస్సు చూసి 999 మంది భస్మం అయిపోయారు. ఆదిశేషుడు బాధపడ్డాడు. నేను ఇంత కష్టపడి పతంజలిగా వచ్చి మహాభాష్యం చెప్దామంటే ఒక్క శిష్యుడు మిగలలేదు, అందరూ కలిపారు. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ శిష్యుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ పాఠం చెప్పను అనుకుంటుంటే 1000 వాడు తిరిగి వచ్చాడు. బహుశా గురువుగారు దెబ్బలాడతారు, తెర తీసేసి ఉంది, నేను లేనని తెలిసిపోయి ఉంటుంది, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారులా ఉంది అనుకున్నాడు ఆయన. ఆయన నవ్వి దగ్గరికి పిలిచి అక్కడికి పోయావన్నారు. అంటే వ్యాకరణ పాఠం బరువుగా ఉండి బయటికి వెళ్ళిపోయానండి అన్నారు. అంటే ఒరే నీకు అసలే మందమతివి, నీకు ఎప్పటికీ మహాభాష్యం నేర్పుతాను, నువ్వెప్పటికీ ఇతరులకి నేర్పుతావు, అందుకని నీకు నా అనుగ్రహం చేత ఇచ్చేస్తున్నాను మహాభాష్యం, నీకు భాషిస్తుంది పోమన్నారు. వచ్చేసింది. కానీ మరి శాపం కూడా ఉంది, బ్రహ్మరాక్షసుడు అవ్వాలని. అదని బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. ఆయన ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతదేశానికి, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి శాస్త్రాలు నేర్చుకోవడానికి తిరిగే వాళ్ళని పట్టుకోవడానికి నర్మదా నది ఒడ్డున ఓ రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. బ్రహ్మరాక్షసులకి పని ఏంటంటే, ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళలా పిలిస్తే వాళ్ళని ఏకాంతంగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళి అడుగుతారు. అందులో ఏదో ప్రశ్నలు అడిగి జవాబు చెప్తే వదిలేస్తారు, చెప్పకపోతే చంపి తినేస్తారు. ఆయన తినేస్తుండేవాడు. ఆఖరికి ఒక్క ఆయన జవాబులు చెప్పాడు. చంద్రశర్మ అని ఒక బ్రహ్మచారి చెప్పాడు. ఆయనే గౌడపాదాచార్యులు వారు అయ్యారు. ఆ తర్వాత ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, వైరాగ్యం పొందాడు. పొంది విశేషం ఏంటంటే, ఆయన చంద్రశర్మ గోవింద భగవత్పాదాచార్యుల వారైతే గతంలో తనకి వ్యాకరణం నేర్పారే మహాభాష్యం, ఎవరైనా ఒక శిష్యుడికి నేర్పితే నీకు శాపం పోతుందన్నారు పతంజలి. ఎప్పుడైతే చంద్రశర్మకి చెప్పారో ఆయనకి శాపం పోయింది. ఆయన గౌడపాదాచార్యులు వారు అయ్యారు. అప్పుడు ఈ చంద్రశర్మ ఆయన దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకుని గోవింద భగవత్పాదాచార్యులు వారు అయ్యారు. గోవింద భగవత్పాదాచార్యులు వారి దగ్గర శంకరాచార్యులు వారు సన్యాసం తీసుకున్నారు. సరే, ఇంతకీ నేను వెనక్కి వచ్చి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, భగవత్పాద అన్న సంజ్ఞలో ఉండే గొప్పతనం ఏమిటంటే, ఎవరు వస్తారు ఆర్తి తీర్చడానికి అంటే అది కదలిక, పాఠం చెప్పడం అన్నది. అది అమ్మవారు బయలుదేరి వస్తుంది. అమ్మవారే బయలుదేరి వచ్చి గురువు రూపంలో కూర్చుని చెప్తూ ఉంటుంది. అందుకే కాళిదాసు మహాకవి నవరత్నమాల చేస్తూ దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శిదాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అంటాడు. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం. దేశికులు అంటే దిశ చూపించేవారు. ఇది చేయబోయ్, ఇట్లా పట్టుకోబోయ్, ఇలా ఉండబోయ్ అని ప్రోత్సహిస్తూ ఒక మార్గంలో నడపడానికి గురువుగా అమ్మవారు వస్తుంది అని. శంకరాచార్యుల వారు భగవత్పాద అన్న నామం పొందడానికి ఆయన పొందినటువంటి యోగస్థితి కూడా కారణమని చెప్తారు. ఎందుకని అంటే, శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. అందులో అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యైతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయో పాద్యం పాదః పశుపతి జటా జూటతటిని యయోర్లాక్షా లక్ష్మీ తరుణహరి చూడామణి రుచి అన్నారు. అమ్మవారిని ప్రార్థన చేశారు ఆయన. ప్రార్థన చేస్తూ, అమ్మ శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. శృతీనాం మూర్ధానో వేదముల యొక్క చిట్ట చివరి భాగం ఉపనిషత్తు. శృతీనాం మూర్ధానో వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులలో విహరించేటటువంటి శ్రీపాదములు నీ పాదములు. అంటే దాని అర్థం ఏమిటి? వేదముల యొక్క చివరి భాగములు అంటే వేదముల తల. ఆ తల మీద అమ్మవారి పాదాలు ఉంటాయి. అంటే శృతిమాత యొక్క తల మీద భగవతి యొక్క పాదాలు ఉన్నాయి. అంటే అంత గౌరవం.
శృతికి అంత గౌరవం, వేదానికి అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే వేదమాత యొక్క తల మీద పరదేవత యొక్క పాదములు ఉన్నాయి, అందుకని అంత గొప్పతనం వచ్చింది. అమ్మా, అంత గొప్పవైన నీ పాదములు నా తల మీద పెట్టుకోవాలని ఉంది, కానీ నేను స్వతంత్రించి ఆ పాదాలు తీసేసి తల మీద పెట్టేసుకుంటానా? ఎంత సాహసం! అది సాధ్యమా? అమ్మవారి పాదాలు తీసి తల మీద పెట్టుకుంటావా? ఎట్లా కుదురుతుంది? ఆవిడివ్వాలి. ఆవిడ రారా దగ్గరికి అని పిలిచి కూర్చోబెట్టుకొని ఆవిడ 2 పాదములు ఎత్తి శిరస్సు మీద పెట్టిందనుకోండి, నాడీమండలం అంతా అమృత వృష్టితో తడిసిపోతుంది. ఎందుకని? కుండలినీ శక్తి మూలాధారాన్ని భేదించి పైకెళ్ళినప్పుడు అమృత వృష్టి పడుతుంది. ఆ సహస్రార చక్రంలో పార్వతీ పరమేశ్వరులు కలిసినప్పుడు యోగి నాడీమండలం అంతా అమృతంతో తడిసిపోతుంది. మేరుదండ విద్య అంటారు దాన్ని. అదే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారే ప్రతిపాదించారు. కాబట్టి అమ్మ, నీ శ్రీపాదములను నా తల మీద పెట్టు. పెడితే ఏమవుతుంది? నీ 2 పాదములు నా తల మీద పెడితే శిరసి దయయా దేహి చరణౌ దేహి, తల్లి నీ పాదములు నా తల మీద పెట్టు. పెడితే మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని. ఆ పాదములు ఎంత గొప్ప పాదములంటే పరమశివుడంతటి వాడు ఏం చేస్తాడు అంటే అమ్మవారి యొక్క పాదముల మీద తలపెడతాడు, పెట్టి నమస్కారం చేస్తాడు. అంటే పరదేవత యొక్క తల మీద పాదం. ఆవిడలోంచి గదు లక్ష్మీ సరస్వతి పార్వతి వచ్చారు. అటువంటి కామేశ్వరీ స్వరూపం ఆవిడ యొక్క పాదముల మీద తలపెట్టి నమస్కారం చేస్తాడు. చేసి అంటాట, నీ మీద కోపం వచ్చింది, ఎందుకనంటే ఆయన నాకు భర్త అన్నట్లుగా చూశావు కదా, నువ్వు అట్లా చూడడం చూసేసింది లలితమ్మ. చూసేసి నాకే భర్త, మంగళసూత్రం నాకు కట్టారు తప్ప నువ్వెలా సంతోషాన్ని పొందుతావు నాకు భర్తే అని? ఆయన నిన్ను భరించారంతే తల మీద. ఆయన ఆ ప్రీతిని పొంది ఉండవచ్చుగాక, అంత మాత్రం చేత నీది భార్యాస్థానమా? ఎట్లా అవుతుంది? అవదని సరోషా గంగాయాం, గంగమ్మ వంక కోపంగా చూసిందిట. శివుణ్ణి పొగిడేటప్పటికే ఆవిడ సంతోషపడిపోయింది. గంగమ్మ సంతోషపడిపోతే ఆవిడ చూసింది ఇలా పైకి శంకరుడి తల మీదకి. ఏమిటి నీ సంతోషం ఏమిటి? నేను కదా సంతోషపడాలి, మా ఆయన. మీ ఆయన ఏం కాదు, నీ మీద ప్రీతి చూపించాడు, నిన్ను తల మీద పెట్టుకున్నాడు, నువ్వు ఒళ్ళంతా తడిపావు, ఆయన్ని సంతోషపెట్టావు, పవిత్రమయ్యావు, అంత మాత్రం చేత భార్య అయిపోతావా? మంగళసూత్రం కట్టింది నాకు, ఆయనకి ధర్మపత్ని అంటే నాది అధికారం, నువ్వు పొంగిపోతున్నావు ఏమిటి అని గంగమ్మ వంక కోపంగా చూసిందిట. గంగమ్మ వంక కోపంగా చూసింది కదా, నేను ఒక్కడిని వచ్చి ఆవిడ పాదముల మీద తల పెడితే ఏ అని నీ వంక మళ్ళీ చూస్తుంది, అందుకే నువ్వు పడిపో అన్నట్టు. అంటే ఇప్పుడు గంగమ్మ ఏం చేసిందంటే ఆ కోపం పోతుందని అమ్మవారి పాదాల మీద పడిపోయింది. ఇప్పుడు పరమశివుడి యొక్క జటాజూటంలో ఉన్న గంగ చేత తడిసిపోయాయి ఆ పాదాలు. ఇది చూసి గబగబా విష్ణుమూర్తి పరిగెత్తుకొచ్చారట. వచ్చి యయో పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్ష్మాలక్ష్మీ లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. లాక్షాలక్ష్మి అంటే లత్తుక. విష్ణుమూర్తి వచ్చి కిరీటంతో అమ్మవారి పాదాల మీద తలపెట్టి నమస్కారం చేశాట. ఇప్పుడు ఆ కిరీటంలో దివ్యమైన మణులు ఉన్నాయి, ఆ మణుల యొక్క కాంతి పడిందట ఎర్రగా. అది ఎలా ఉందంటే లక్ష్మి అంటే కాంతి, లాక్షాలక్ష్మి అమ్మవారి పాదాలకి లత్తుగా పెట్టినట్టు ఉందిట. అయితే శంకరాచార్యుల వారు కొన్ని ఏం చేస్తారంటే చెప్పకుండా చెప్తారు. ఈ శ్లోకానికి పెద్ద మెరుపు ఎక్కడంటే, బాగుందండి, మరి శివుడు నమస్కారం చేశాడు, గంగమ్మ నమస్కారం చేసింది, ఎంత కాదన్నా మరి శివుడు చేసినప్పుడు మరి పార్వతి అంటే పార్వతి, హైమవతి, శివాని, రుద్రాణి, ఈశాని, లలిత, కామేశ్వరి అన్నీ సమాన స్థాయిలో వచ్చేస్తాయి పేర్లు. అందుకని చమత్కారం ఏం చేశారంటే గంగమ్మని తీసుకొచ్చారు అక్కడికి.
గంగమ్మ ఎందుకు పడాలంటే నీ మీద ఇంతకు ముందే కోపం వచ్చింది, ఇప్పటికైనా పడు కాళ్ళ మీద అన్నారు అని గంగమ్మని ప్రవహింపజేశారు. అప్పుడు ఏమైంది, ఆవిడ పాదాల మీద పడితే అది పాద్యము అయిపోయింది. శివుడు కొత్తగా నీళ్లు తేవక్కర్లా, తలలో ఉన్న గంగమ్మతో శివుడు ఆవిడ పాదాలు కడిగేశాడు, పాద్యం అయిపోయింది. పాదుకల మీద పోసేస్తే అర్ఘ్యం ఇచ్చేయచ్చు, పాదుకల మీదే ఆచమనీయం ఇచ్చేయచ్చు. అవి పాదుకలే పాదములు, అందుకని చెప్పి అక్కడే ఆచమనీయం, అర్ఘ్యం, స్నానం అన్నీ చేయించేసినట్టు గంగమ్మతోటి. గంగాజలాల కన్నా గొప్పదేమిటి? విష్ణువు వచ్చి పాదాలకి లొత్తుక పెట్టారు. విష్ణువు వచ్చినప్పుడు మరి లక్ష్మి రాలేదే? అక్కడ గంగమ్మ వచ్చింది, ఇక్కడ లక్ష్మి రావాలి కదా అంటే కాంతి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉందని గుర్తు. లక్ష్మి అంటేనే కాంతి, కాంతులు కాంతులు. చోట దీపాలు వెలిగిపోతున్నాయి అనుకోండి, అబ్బా లక్ష్మీ నిలయం అండి అంటారు. ఒక్క దీపం లేకుండా ఉందనుకోండి, ఏమిటంటే అంత చీకటిగా పడిపోయినట్టుంది అంటారు. లక్ష్మి అంటేనే వెలుగులు, సంతోషం, కాంతి, ఉత్సాహం, ఆనందం, అవన్నీ లక్ష్మి. లాక్షాలక్ష్మి అమ్మవారి యొక్క లత్తుక కాంతి ఆయన కిరీట మణుల చేత కలిగింది అంటే ఆ రూపంగా లక్ష్మీదేవి కూడా నమస్కారం చేసింది. మరి మిగిలిపోయిన వాడెవరు? బ్రహ్మగారు. మరి ఆయన ఏంటండి అంటే ఏమయ్యా, వాళ్ళ నాన్నగారు విష్ణుమూర్తే వెళ్ళి వాళ్ళ అమ్మ లక్ష్మీదేవితో నమస్కారం చేస్తే ఇంకా మళ్ళీ కొడుకు కోళ్ళు నమస్కారం చేశారని చెప్పాలా? కొడుకు చేయడు, అమ్మా నాన్నగారు చేసేస్తే పాదాలకి కొడుకు కోళ్ళు చేయకుండా నిలబడతారా చేతులు కట్టుకుని? వాళ్ళు చేసేస్తారు గబగబా. అబ్బో అమ్మా నాన్నగారే అంత భక్తిగా చేశారు, మనం చేయకపోతే అలా అని వాళ్ళు చేస్తారు. అది నేను చెప్పాలా? మళ్ళీ దానికి ఒక పాదం రాయాలా? అక్కర్లేదన్నారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు వెనక్కి రండి. శిరసి దయా దేహి చరణౌ అమ్మవారి పాదాలు శంకరాచార్యుల వారి తల మీద పెట్టింది. ఆ పాదాల మీద శివుడు తలపెట్టాడు, దాని మీద గంగమ్మ పడింది, దాని మీద విష్ణువు యొక్క శిరస్సు, ఆ పక్కన బ్రహ్మగారి శిరస్సు, సరస్వతి శిరస్సు, లక్ష్మీ శిరస్సు. ఎక్కడున్నాయి ఇవన్నీ? ఇప్పుడు శంకరాచార్యుల వారి తల మీద ఉన్నాయి. ఇప్పుడు శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకున్నవాడు ఆయన మైమరచిపోయిన ఆనందంలో ఉన్నారు. అంటే ఆ గంగలో తడిసిపోయారు ఆయన. అమ్మవారి పాదోదకంలో, అమ్మవారి అర్ఘ్యోదకంలో, అమ్మవారి ఆచమనీయంలో, అమ్మవారి స్నాన అభిషేక తీర్థంలో శంకరులు తడిసిపోయి ఉన్నారు. అంటే శంకరులు అమ్మవారు అయిపోయి ఉన్నారు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే భగవత్పాదాయే కాదు, భగవతీ పాద కూడా అయిపోయారు. అవలా అందుకని సౌందర్యలహరిలో శ్లోకాన్ని కూడా ప్రమాణం చేస్తారు. అది యోగంలో శంకరాచార్యులు వారు దేహి చరణౌ మమాప్యేతో మాతః అన్నారు. మమ నాకీ అన్నారు. అది ఎవరు చదువుకుని ఎవరు అట్లా అనుభవించగలిగితే వాళ్ళకి అన్వయం. కాబట్టి మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. కాబట్టి శంకరులు భగవత్పాదులు అని. అయితే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఈశ్వరుడు తనకి అనుభవంలోకి వచ్చిన కారణం చేత ఆయన గురువు అయ్యాడు. ఇప్పుడు ఆ గురువు గారి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నట్టే. గురువుగారి పాదాలు పట్టుకున్నవాడిని గురువుగారు ఏం చేస్తారు? ఈశ్వరుడి పాదాల దగ్గరికి చేర్చేస్తారు. భగవత్పాద గురువుగా శంకరుల యందు భక్తి ఉన్నవాణ్ణి పట్టుకెళ్ళి భగవత్పాదముల యందు చేర్చేస్తారు శంకర భగవత్పాదులు. అందుకని భగవత్పాద. అటువంటి శంకరాచార్యుల వారి ద్వారా భగవద్ అనుగ్రహం ప్రసరిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఓ పెద్ద తొట్లో నీళ్లు పోసి ఓ 10 ఆవుల్ని కట్టి 10 ఆవుల మీదకి గొట్టాలు పెట్టి ఈ పెద్ద తొట్లో ఉన్న నీళ్లు గొట్టాల ద్వారా పంపించి 10 ఆవుల మీద పడేటట్టు చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళన్నీ 10 ఆవుల మీదకి? తొట్లోంచి వస్తున్నాయి. ఒక తొట్లో నీళ్లే 10 ఆవుల మీద పడేటట్టుగా చేసినట్లు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని గురువు వర్షింపజేస్తూ ఉంటాడు. అంటే గురువు ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం వర్షిస్తుంది. గురువు గారి పాదములు పట్టుకున్న కారణం చేత భగవంతుడు అంత ప్రసన్నుడవుతాడు. నువ్వు ఆయన పాదములు పట్టుకున్నావు కాబట్టి నీ మీద ఇట్లా వర్షిస్తానంటాడు. అది గురువు ద్వారా వస్తోంది అనుగ్రహం. గురువు సమర్థతతో సంబంధం లేదు. ఒక్కొక్కసారి అసలు గురువు సమర్థుడే కాకపోవచ్చు,
కానీ నీ నమ్మకం ఆయన్ని సమర్థుణ్ణి చేస్తుంది. నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆ వర్షం పడుతుంది అంతే. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. తిరువేక్క అని ఒక క్షేత్రం. అక్కడ తిరుమలశయ్య ఆళ్వార్ అని చెప్పి ఒక ఆళ్వారు ఉండేవారు. ఆయనకు శిష్యుడు ఉండేవాడు కణికಣ್ಣన్ అని. ఈ తిరుమలశయ్య ఆళ్వార్ ఒక లక్ష్మీనారాయణ దేవాలయం, అది శేషుడి మీద పడుకుని ఉంటారు ఆయన. అటువంటి దేవాలయం, ఆ శేషుడి మీద పడుకున్నటువంటి నారాయణమూర్తి ఉన్న దేవాలయం, అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అక్కడ ఈ తిరుమలశయ్య ఆళ్వార్ ఉండి ఆ దేవాలయంలో పూజ భక్తి అన్నీ చూస్తూ ఉండేవారు. ఆయన శిష్యుడు కణికಣ್ಣన్. కణికಣ್ಣన్కి భగవంతుడి మీద కన్నా గురువుగారి మీద చాలా భక్తి. గురువుగారు అంటే ప్రాణం. గురువుగారు నేను గుళ్ళో ఇవన్నీ చేస్తుంటే గురువుగారు సంతోషిస్తారు. భగవంతుడు సంతోషిస్తారని కాదు, గురువుగారు సంతోషిస్తారని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు గురువుగారు సంతోషిస్తారని చేస్తుంటే భగవంతుడు ఎవరి మీద ప్రీతి చూపిస్తాడు? ఆ శిష్యుడి మీద చూపిస్తాడు. అది గురువు ద్వారానే వస్తుంది మళ్ళీ ఆ వర్షం. కాబట్టి ఒకసారి ఆయన ఏం చేశాడంటే, ఆ కణికಣ್ಣన్ దేవాలయంలోకి వస్తున్నాడు. దేవాలయంలో కొన్ని పనులు చేద్దాం, గురువుగారు సంతోషిస్తారు, గురువుగారు కదా ఈ గుడిని నిర్వహిస్తున్నారు అని వస్తుంటే, అక్కడ ఒక పరిచారిక, ఆమె పాపం వృద్ధురాలైపోయింది, ఆ పైన వైక్లభ్యం ఉంది, ఆమె సరిగ్గా చేయలేక కష్టపడి ఇక్కడ ఆయన ఉన్నారు పెద్ద ఆయన అన్న గౌరవంతో చేస్తుంటే కణికಣ್ಣన్ ఏం చేశారంటే వచ్చి, మా గురువుగారి మీద భక్తితో నువ్వు ఇంత కష్టపడి చేస్తున్నావా అని ఆమె వీపు నిమిరారు. ఆమెకి కృష్ణ భగవానుడు కుబ్జని ముట్టుకుంటే అనుగ్రహింపబడినట్టు ఆమె ఉత్తర క్షణం యవనంలోకి వచ్చేసింది, గొప్ప సౌందర్యవత అయిపోయింది. అలా జరిగిందనుకోండి, అది ఊరు మాడా ప్రచారం అయిపోయింది. అయిపోయి ఆ రాజుగారు కణికಣ್ಣన్ని పిలిచారు. నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నన్ను ముట్టుకో, ఒక్కసారి ముట్టుకుని యవ్వనంలోకి తీసుకురా అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను ముట్టుకుని యవ్వనంలోకి తీసుకురావడం ఏమిటి? మా గురువుగారి మీద భక్తితో చేస్తోందన్న గౌరవంతో నేను ముట్టుకుంటే ఆమెకి యవ్వనం వచ్చింది. అంటే ఎవరిచ్చినట్టు? మా గురువుగారు ఇచ్చినట్టు. మా గురువుగారు అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. అలా ఇచ్చేటట్టు అయితే ఆయన ఏం చేయాలి? ఎంతోమంది డబ్బులున్నవాళ్ళు, రాజ్యాలు ఉన్నవాళ్ళు, అధికారాలు ఉన్నవాళ్ళు ఇళ్ల చుట్టూ ఆయన తిరుగుతుండాలి. ఆయన ఎప్పుడైనా తిరగడం మీరు చూసారా? అలా ఇప్పుడే ఎవరింటికన్నా వెళ్ళారు ఆయనకి ఇవన్నీ పట్టవు. ఆయనకి భగవంతుడు ఒకడే పడతాడు. ఆయనకి భగవంతుడు కావాలంతే. అందుకని ఆయన మీ దగ్గరికి ఎప్పుడూ రాలేదు. ఆయన మిమ్మల్ని అట్లా ప్రాధేయపడేవాడు కాదు. ఆమె భగవంతుడి గురించి గొప్ప సేవ చేసి మా గురువుగారు సంతోషించాలని కోరుకుంది, అందుకుని ముట్టుకున్నాను. భగవద్ అనుగ్రహం మా గురువుల ద్వారా వర్షించింది ఆ అమ్మాయి మీద, యవ్వనంలోకి వెళ్ళింది. అంతేగాని మిమ్మల్ని నేను ముట్టుకోవడం ఏమిటి, మీకు యవ్వనం రావడం ఏమిటి? వస్తే మీరేం చేస్తారు? గుడికి వస్తారా, సేవ చేస్తారా? నేను అలా చేయనన్నాడు ఆయన. నా మాట వినకపోతే నీకు దేశ బహిష్కారం వేస్తున్నాను, ఊరు వదిలిపోమన్నాడు. ఆయన అన్నాడు, అలాగే ఇలాంటి మీ దగ్గర ఉండడం కన్నా ప్రశాంతంగా ఉండడం మంచిదని ఆయన తిన్నగా గుడికి వచ్చి ఆళ్వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను ఈ ఊరు నుంచి, నన్ను రాజుగారు వెళ్ళిపోమన్నారు అన్నాడు. అంటే ఆళ్వారు ఏం చేశాడంటే, నువ్వు ఉండని అనలేదు, నువ్వు వెళ్ళిపోతావా అని అనలేదు. ఆయన భగవంతుడి వంక తిరిగి అన్నాడు, కణికಣ್ಣన్ వెళ్ళిపోతున్నట్ట అన్నారు. అంటే ఏంటి? అలాంటి వాడు వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తావు ఇక్కడ? నేను వెళ్ళిపోతాను, అతను వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? అతను అలా వెళ్ళిపోతుంటే నువ్వు రాజుని చూస్తూ ఊరుకుంటావా, కూర్చుంటావా ఇక్కడ అంత అని అర్థం. చూడండి, ఎవరికైనా ఆయన కర్తవ్యం గుర్తు చేయవలసి వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఏదో మంచి కోసమని ఆయన 4 మంచి మాటలు చెప్తే ఆయనకి బాధేసి ఆయన ఓ పక్కకి వెళ్ళి ఏడుస్తున్నాడు, నన్ను గురువుగారు ఇలా అన్నారు, ఎప్పుడూ అనలేదు అని. ఎవరో వచ్చామంటారు, ఆయన్ని మీరు ఏదో చెప్పారట కానీ ఆయన దాన్ని ఇంకోలా అర్థం చేసుకుని ఏడుస్తున్నాడండి. అంత వివరణ చేయరు, ఎందుకంటే బాగుంటుందా, అందుకని ఆయన ఏడుస్తున్నాడు అంటారు. అట్లా కణికన్నన్ వెళ్ళిపోతున్నాడు అని స్వామివారికి చెప్పారు. చెప్తే స్వామివారు అలాగే ఉన్నారు. ఈయన లేచి ఆళ్వారు, కణికన్నన్ వెళ్ళిపోతుంటే నేను వెళ్ళిపోతున్నాను అంటే, అయితే నేను వచ్చేస్తానన్నారు స్వామి. అయితే మరి పక్క సర్దుకో అన్నారు. ఆయన పక్క ఏమిటి? శేషుడు.
అంటే నీ పక్క నువ్వు సర్దుకుని రా, మళ్ళీ నీ పక్క నేనెక్కడ సర్దానన్నారు. అంటే ఆయన ఆదిశేషుడిని పరుపు చుట్టుకుని లక్ష్మీదేవి ఆయన కలిపి ఆ పరుపు సంకనెట్టుకుని బయలుదేరారు. ముందు కణికണ്ണన్ వెళ్తున్నాడు, వెనక గురువుగారు వెళ్తున్నారు, వెనక లక్ష్మీనారాయణులు వెళ్ళిపోతున్నారు ఆదిశేషుడితో. చీకటి పడిపోయింది. పాలారని ఒక నది వచ్చింది. వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మీనారాయణులు అన్నారు, ఏమే బాబు చాలాసేపు నడిచాం కదా, ఎప్పుడో రామావతారంలో విశ్వామిత్రుడి వెంట నడిచినట్టు నడిచాము, ఇంకా చాలు చీకటి పడిపోయింది, ఎక్కడ నడుస్తాం, ఇక్కడ పడుకుందాం అన్నారు. అయితే నీ పరుపు విప్పు పడుకో అన్నారు. అంటే ఆయన శేషుడిని విప్పు పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు, కణికಣ್ಣన్ పడుకున్నాడు, ఆళ్వారు పడుకున్నారు. మన్నాడు పొద్దున్న రాజుగారు చూసేటప్పటికీ దేశంలో ఎక్కడా ఉత్సాహం లేదు, కాంతి లేదు, తేజస్సు లేదు, దీపాలు వెలగట్లేదు, ముఖాలు చిన్నబోయాయి, ఎవరిలో ఉత్సాహం లేదు, వెళ్ళిపోయారు లక్ష్మీనారాయణులు. ఇంకే ఉంటుంది. అయ్యి బాబోయ్ నా తప్పు తెలుసుకున్నాను, లక్ష్మీనారాయణులు గుళ్ళో లేరు వెళ్ళిపోయారని చెప్పి పరిగెత్తుకుంటూ పాలార నది ఒడ్డుకు వచ్చి స్వామివారిని అడిగాడు, స్వామి వచ్చేసేయండి అని. నేను రావడం ఏంటి, నేను వచ్చానా, నువ్వు వెళ్ళమన్నావా, నీ మీద అలిగానా, నేను వచ్చానా, అదిగో ఆళ్వారు వచ్చేసాడు నేను వచ్చేసాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఆళ్వారిని అడిగాను. ఆయన వెళ్ళి ఆళ్వారిని అడిగారు. ఇష్టం ఉన్నా లేకపోయినా మరి అడగాలి కదా లక్ష్మీనారాయణుల కోసం. అయ్యా వాళ్ళు మీరు వస్తేనే వస్తారట, మీరు రండి అన్నారు. కణికಣ್ಣన్ వచ్చాడని నేను వచ్చానన్నాడు ఆయన. అంటే మళ్ళీ వెళ్ళి ఆయన్ని అడిగాడు, నాకు తప్పు అయిపోయిందండి, మిమ్మల్ని ఏదో తొందరపడి అనేసాను బాబు వెనక్కి రండి అని. దయార్దుహృదయులు కదా భక్తులు, అయ్యో దానికే ఉందిలేండి పదండి అన్నారు. గురువుగారు అయితే పెడదామన్నారు. అయితే పదన్నారు అని నీ చాప చుట్టుకుని మళ్ళీ రా అన్నారు. అంటే మళ్ళీ ఆయన శేషుడిని చుట్టుకుని మళ్ళీ సంకనెట్టుకుని బయలుదేరారు. ముందు కణికಣ್ಣన్, వెనక గురువుగారు, ఆ వెనకాతల భగవంతుడు. మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత గుళ్ళోకి కణికಣ್ಣన్ వచ్చాడు, వెనకాతల ఆళ్వార్లు వచ్చారు. ఈయన మాత్రం ఆ తర్వాత ఏం చెప్తాడో, ఇక్కడే ఉందామంటాడో, లేకపోతే ఇంకా ఈ గుడి మనకు వచ్చి రాలేదు పక్క గుళ్ళోకి వెళ్దామంటాడో ఏమిటో తెలియదు కదా. అందుకని అలాగే నిలబడ్డాడు నారాయణమూర్తి. ఏమలా నించున్నా, వచ్చేసాం కదా వేసుకో పాన్పు అన్నాడు ఆయన. అంటే ఆయన వేసుకున్నప్పుడు పడుకున్నాడు. ఎలా భక్తుడు చెప్తే అలా విన్నాడు కాబట్టి యథోక్తకారి అని పేరు. అక్కడ ఉన్నటువంటి స్వామికి యథోక్తకారి దేవాలయం అని కాంచీపురంలో ఉంది. గురువు చెప్పినట్టు విన్నవాడు. ఇప్పుడు భగవంతుడి అనుగ్రహం గురువుగారి ద్వారా శిష్యుల్లోకి వచ్చింది. శిష్యుడు బాధపడితే గురువుగారు బాధపడ్డారు, గురువుగారు బాధపడితే భగవంతుడు బాధపడ్డాడు. శిష్యుడు వచ్చేస్తే గురువుగారు వచ్చేస్తే భగవంతుడు వచ్చేసాడు. ఆయన ఏదైనా అనుగ్రహించాలనుకుంటే మా గురువుగారికి ఇంత సేవ చేస్తున్నాడని సంతోషిస్తే భగవద్ అనుగ్రహం గురువు ద్వారా శిష్యుల్లోంచి ఆవిడలోకి వెళ్ళి ఆవిడ అనుగ్రహింపబడింది. భగవత్పాద అంటే ఆయన పాదములు పట్టుకుంటే నీకు భగవంతుడి పాదములు పట్టుకున్నట్టే, ఆ అనుగ్రహము వర్షిస్తుంది. 2 భగవత్పాద అన్న శబ్దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించారనుకోండి మీకు అర్థమవుతుంది. ఆయన పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదములే ఒక అర్థం. మీరు ఆ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకు మాట్లాడితే ఆయన ఎప్పుడు భగవంతుడి పాదములు తన తల మీద పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఆయన పాదములు భగవంతుడి పాదములు అనుకుని మీరు ఆయన పాదములు తల మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికి కదలాలన్నా ఆయన అడగాల వద్దా, అయ్యా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నానండి అనాలా వద్దా? అప్పుడు మీరు వెళ్ళకూడని చోటికి పెడతానండి అని ఎందుకు అడుగుతారు? అలా అడిగారు అనుకోండి, మళ్ళీ వచ్చాక ఇంకా తల మీద పెడతారా పాదాలు? పెట్టరు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావురా నాకు తెలియదేంటి అనరా. అందుకని ఏమవుతాడు, కట్టుబడిపోయి ఉంటాడు అంతే. పాము మంత్రానికి ఎలా కట్టుబడిపోతుందో అలా కట్టుబడిపోతాడు. భగవత్పాద భక్తి పాశముల చేత కట్టబడిపోతాడు. గురుపాదములను అలా పట్టుకున్నవాడికి ఇక ప్రవర్తన యందు వైక్లభ్యము రాదు, నిగ్రహింపబడతాడు. అది భగవత్పాద అన్న విశేషణానికి అర్థం. ఇన్ని విషయాలతోటి పాదులు, భగవత్పాదులు, భగవత్పాద, భగవతీపాద ఇన్ని అన్వయాలు వస్తాయి కాబట్టి భగవత్పాద సంజ్ఞకాయ నమః, భగవత్పాదులనేటటువంటి పేరు కలిగినటువంటి వారు అని. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.